కాకినాడ సూర్యకళా మందిరంలో ఆదివారం నాడు డయల్బాగ్ వస్తు ప్రదర్శన అమ్మకం నిర్వహించారు. డయల్బాగ్ మరియు వారి అనుబంధ పరిశ్రమలలో సంస్థలలో తయారైన అనేక వస్తువుల యొక్క ప్రదర్శన అమ్మకాలు జరిగాయి. సబ్బులు, ఆయుర్వేద మందులు, రెగ్జిన్, కాన్వాస్ వస్తువులు, తువాళ్లు, దుప్పట్లు, బ్లాంకెట్లు, నాప్కిన్లు, షర్టింగ్ క్లాత్, డ్రెస్ మెటీరియల్స్, వాషింగ్ పౌడర్, క్లీనింగ్ పౌడర్, అగరబత్తులు, బనియన్లు, చీరలు, దోమతెరలు, చున్నీలు, స్కూల్ బ్యాగులు మొదలైనవి ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ కమిటీ కాకినాడ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ వస్తు ప్రదర్శన డయల్బాగ్ ఇండస్ట్రీస్ వస్తువులు ఇదివరకు మొదట్లో మిగతా కంపెనీల వాళ్ళు కూడా పెట్టేవారు, కానీ రాను ఏమైందంటే ఓన్లీ డయల్బాగ్ మేడ్ గూడ్స్ వాటినే పెడుతున్నారు. విషయం డయల్బాగ్ చేస్తే వర్క్ అందరికీ తెలియాలి అనే ఉద్దేశం. మా డయల్బాగ్ ఆగ్రాలో మాకు మేజర్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇది కాకుండా ఈ ఇండస్ట్రీస్ ప్రదర్శనలు దేశమంతా కూడా జరుగుతున్నాయి. మన ఆంధ్రాలో ఒక 76 బ్రాంచీలు ఉన్నాయి. సంస్థలు కూడా ఇండివిజువల్గా ఒక 4,000 మంది సంస్థలు నిర్ధారణ ఈ వర్క్లో హెడ్ క్వార్టర్స్. అండ్ డయల్బాగ్ గురించి తెలియనటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఇది కాకుండా డయల్బాగ్ విద్యా సంస్థలు ఉన్నాయి. డయల్బాగ్ విద్యా సంస్థలు ఉన్నాయి. దాంట్లో అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. BA అని చెప్పి ఇక్కడ డయల్బాగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని ఈగుడ్ యూనివర్సిటీ ఉంది. డయల్బాగ్ దాని బ్రాంచ్లు కూడా వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా జరిగింది. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది. మాకు కూడా ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఇక్కడ దొరికే వస్తువులు ఈ ధరలకు ఇంకెక్కడ దొరకవు. ఎందువల్లంటే ఇవి డయల్బాగ్ సస్సనులు వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్, వితౌట్ ఎనీ ప్రాఫిట్ మోటివ్ తయారు చేసి మార్కెట్ చేస్తుంది. మార్కెటింగ్లో కానీ ప్రొడక్షన్లో కానీ భక్తి భావంతో చేస్తారు తప్ప ధనం కావాలి, లాభాలు కావాలి అనే భావంతో సర్వీస్ టు సొసైటీ కింద మేము చేస్తాం. ఈ వస్తువు తయారు చేసేటువంటి వాళ్ళు మా కార్యకర్తలే చేస్తారు. ఒక స్కిల్డ్ లేబర్ని పెట్టుకుని వస్తువులు తయారు చేస్తారు. దానికి మాది సేవా దృక్పథంతో చేస్తారు కాబట్టి వారికి ఎటువంటి జీతభత్యాలు ఉండవు. దానివల్ల ఈ వస్తువులు తక్కువ ఖరీదుకి దొరుకుతాయి. తక్కువ ఒక స్కిల్డ్ లేబర్ పెట్టుకుని వారికి మాత్రమే జీతాలు ఇస్తూ తయారు చేస్తారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా రాధాస్వామి సత్సంగం గురించి ప్రజలకు తెలియజేయడానికి, తర్వాత ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు అందించాలని ఒక ఉద్దేశాన్ని మా గురువు గారు చెప్పిన ఉద్దేశాన్ని నెరవేర్చేదానికి దీన్ని ఎగ్జిబిషన్ ద్వారా అందరికీ తెలియపరుస్తుంది.